హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. ఐపీఎల్ హ్యాస్ ట్రూలీ అరైవ్డ్ అని చెప్పడానికి ఈ మ్యాచ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచ్లు హ్యావ్ బీన్ బై ఫార్ వన్ సైడెడ్ కాంటెస్ట్లు కానీ జరుగుతూ వచ్చాయి. కోర్స్ అక్కడ ఎక్కడ అపోనెంట్ టీం కొంచెం ఛాన్స్ కనిపించినా కూడా అసలు నెయిల్ బైటర్ ఏం జరిగిపోతుంది, లాస్ట్ బాల్ ఉత్కంఠ, ఇలాంటి మ్యాచ్లు గత రెండు మ్యాచ్లోనూ కనిపించలే. అటు సిఎస్కే విజయంలో కానీ ఇటు పంజాబ్ విజయంలో కానీ there was very little hope for RCB or Delhi respectively. బట్ ఈ మ్యాచ్లో అసలు అన్నీ జరిగిపోయాయి. సో ఏం జరిగింది ఈ మ్యాచ్లో అనేది లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ పిచ్ చూసిన తర్వాత ఇట్ ఈస్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ బెల్టర్ అన్నట్టుగా డిక్లరేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇట్ మీన్ టూ థింగ్స్ వెరీ క్లియర్లీ దట్ కేకేఆర్ కూడా వాళ్ళ బ్యాటింగ్ కొంచెం ప్రాక్టీస్ కావాలని వాళ్ళు అనుకున్నారు. అండ్ ఏదో స్టేట్మెంట్లు వచ్చాయి, కేకేఆర్ ప్రిపేర్ చేసినంత మాత్రం నేను ఆ పిచ్ ఏదైనా ప్రిపేర్ చేయాలని ఏదో ట్విట్టర్లో ఏదో వచ్చింది, అది పక్కన పెట్టండి. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా ఒక రకంగా ఇది మంచి పిచ్చే, బికాజ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కూడా కావాల్సిన ప్రాక్టీస్ అనేది కావాలి. లాస్ట్ టైం ఇక్కడికి ఎస్ఆర్హెచ్ వెళ్ళినప్పుడు హ్యారీ బ్రూక్ బాగా ఆడాడు అండ్ దెన్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ పేస్ అండ్ ఎవ్రీథింగ్. ఈసారి కూడా కొంచెం పేస్ మంత్రం గట్టిగానే ఉండాలని ఎస్ఆర్హెచ్ ఆప్టెడ్ టు గో విత్ మార్కో యాన్సన్. సో కమిన్స్ యాన్సన్, ఆ తర్వాత క్లాసన్ అండ్ అలాగే మార్క్రమ్ హెడ్ పక్కన పెట్టారు. ఐ థింక్ విచ్ ఇస్ దిస్ ఇస్ గుడ్ కాంబినేషన్. హసరంగా వచ్చాడంటే కనుక మిడిల్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ 95 పరుగుల దాకా ఇచ్చింది. ఆ 9 ఓవర్స్లో దాదాపు రమన్దీప్ వాస్ బ్యాటింగ్ రియలీ వెల్ ఆ టైంలో. అండ్ సాల్ట్ కూడా ఉన్నాడు, సాల్ట్ పోయిన తర్వాత రింకు కూడా వచ్చాడు. సో ఆ 7 to 16 ఓవర్స్ పీరియడ్లో దో ఎస్ఆర్హెచ్ వికెట్లు తీయగలిగిన రన్లు చాలా గట్టిగా ఇచ్చారు. సో దాన్ని ఇంకొంచెం కట్టడి చేయడానికి ప్రాబబ్లీ వనిందు వచ్చాడంటే కనుక అతను డైరెక్ట్గా తెస్తారేమో అనిపించింది. ఎస్ఆర్హెచ్ అగైన్ సుందర్ కన్నా కూడా షాబాజ్ని ప్రిఫర్ చేశారు, విచ్ అబ్సల్యూట్లీ వర్క్అవుట్. బౌలింగ్లో వర్కౌట్ కాకపోయినా బ్యాటింగ్లో ఆల్మోస్ట్ వర్కౌట్ అయిపోయింది లాస్ట్ ఓవర్ మినహాయించి. అండ్ హర్షిత్ రాణా మన జనరల్గా 1 over 13 runs, ఇట్ ఇస్ ఆంధ్రే రసెల్స్ డే, బండ కొట్టాడు. అండ్ ఆ తర్వాత బౌలింగ్లో కూడా వచ్చి 2 వికెట్లు, ఇంపార్టెంట్ వికెట్లు, షార్ట్ బాల్ వేసి తీశాడు. ఎప్పుడైతే స్పిన్ని అటాక్ చేయాలి అనుకుంటున్న టైంలో అభిషేక్ శర్మ వికెట్ పడింది అక్కడ. సో దెవో వికెట్స్ రసెల్కి. అతను కాకుండా హర్షిత్ రాణా వైపు వెళ్ళాడు. ఇంకా 3 overs 25, ఫస్ట్ ఓవర్లో ఏదో రన్లకి వెళ్ళినా కూడా ఆ తర్వాత బాగా కంబ్యాక్ ఇచ్చాడు. స్లోవర్ వన్స్ కూడా బాగా ఉన్నాయని శ్రేయస్ అయ్యర్ డిసిషన్ తీసుకున్నాడు. ఇట్ ఈస్ అ బోల్డ్ కాల్ అది శ్రేయస్ అయ్యర్ నుంచి. ఎందుకంటే అది మరి వాళ్ళు అక్కడ ఏమన్నా డిస్కషన్ జరిగిందా లేదా అనేది ఐఎమ్ నాట్ ప్రైవేట్, నాకు అనిపించలేదు అది. అండ్ ఇది పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కన్నా ముందే చేసేస్తున్నాను ఈ వీడియో. బట్ డిస్కషన్ జరగకుండా శ్రేయస్ లేదు హర్షిత్ వేయాలి అంటే కనుక వెరీ బోల్డ్ కాల్. ఎందుకంటే తేడాలు జరిగితే కనుక శ్రేయస్ అయ్యర్ అనేవాడు ఏంటి అని. రసల్ అంత ఎక్స్పీరియన్స్ని పెట్టుకొని అంత బండ కొట్టి వికెట్లు తీసిన తర్వాత వై ఆర్ యూ గోయింగ్ విత్ యంగ్స్టర్ అని చెప్పేసి, అది కూడా క్లాస్ అంత బాగా ఆడుతున్న టైంలో. బట్ ఫస్ట్ బాల్ 6కి వెళ్ళిన తర్వాత స్లోవర్ బాల్స్ పడడం, షాబాజ్ ఆ బాల్ని గట్టి కొట్టి ఫినిష్ చేద్దాం అనుకుంటే లాంగ్ ఆన్కి దొరకడం, ఆ తర్వాత క్లాస్ అని దాన్ని మిడ్ వికెట్ మీద కొడదాం అనుకుంటే సుయాష్ అంత అద్భుతమైన క్యాచ్, ఇంపాక్ట్ సబ్బుకొచ్చాడు, అంత అద్భుతమైన క్యాచ్ పట్టుకోవడం, లాస్ట్లో కమిన్స్ బ్యాట్ ఊపినా పెద్దగా తగలకపోవడం. సో 4 runsతో ఎస్ఆర్హెచ్ ఫెల్ షాట్. కానీ ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికో లేదా కేకేఆర్ గెలవడానికో దెర్ ఆర్ 2 things దట్ నీడ్ టు బి కన్సిడర్డ్ హియర్. ఒకటి ఏంటంటే మిడిల్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ మీద చాలా గట్టిగా బ్రేకులు పడ్డాయి. దానికి కారణం ఏంటంటే సునీల్ నారాయణ్ 4 ఓవర్లో 19 runs మాత్రం ఇచ్చాడు. అండ్ అందులో ఎస్ కెప్ట్ రాహుల్ త్రిపాఠి క్వైట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది టైం. రాహుల్ త్రిపాఠి క్వైట్గా ఉండేసరికి ఇంకా మార్క్రమ్ కొంచెం ఎక్స్ట్రా రిస్క్ తీసుకొని ఆడాడు. 2-3 షాట్లు వచ్చాయి, 1 షాట్లో అవుట్ అయిపోయి ఉన్నాడు. ఎప్పుడైతే స్పిన్నర్ని అటాక్ చేయొచ్చు, వరుణ్ చక్రవర్తిని బాగా కొట్టేశాడు, ఇంకా వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టారనుకుంటారు టైంలో అభిషేక్ శర్మ వికెట్ పడింది, అతని దగ్గర నుంచి కూడా ఓవర్లు వచ్చాయి. ఈ ఆడ లిటిల్ రఫ్ డే, ఎందుకంటే బాగా పరుగులు ఇచ్చాడు, ఫస్ట్ పాయింట్, 2 point క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు. బట్ ఆ మిడిల్ పీరియడ్లో వాళ్ళు కొట్టినంత ఎస్ఆర్హెచ్ కొట్టలేకపోయింది. ఫైనల్ పీరియడ్లో ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ డిడ్ వెల్, బట్ రస్సెల్ మస్సల్ అనేది వేరే లెవెల్లో ఉండింది. అండ్ భువనేశ్వర్ కుమార్ ఎప్పుడూ లేని T20లో నో బాల్ వేసాడు. ఇంకా ఆండ్రే రస్సెల్ అలా ఆడుతానంటే కనుక ఏ టీం కూడా ఏమీ చేయలేదు. లుక్ ఎట్ వాట్ హీ హాస్ డన్. అసలు ఏం కొట్టాడు అది, కళ్ళు చెదిరిపోయే హిట్లు అవన్నీ కూడా అసలు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి ఆ బాల్ పైకి లేస్తుంది, ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది, ఏంటి పరిస్థితి అని. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ హ్యావ్ బిన్ గిల్టీ. అందులో కూడా ఎక్కడ కూడా రస్సెల్దే కొట్టేశాడు అది ఇది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎస్, అతను ఆడాడు, అతను అద్భుతమైన రీతిలో ఆడాడు. బట్ ఎక్కువగా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసి ఆడనిచ్చే ప్రయత్నం చేయాలి. ఒక 6 అతనికి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉంది, మిగతావన్నీ లాగిపెట్టి కొట్టుడే. భువి అనే రన్స్కి వెళ్ళడం, అండ్ ఆ తర్వాత తను వేసిన లాస్ట్ 2 ఓవర్లు బాగా రన్స్కి వెళ్ళిపోయాడు. అండ్ మధ్యలో రమన్దీప్ కూడా బాగా, మన రసల్ గురించి మాట్లాడుకుంటాం కానీ వీ టెన్ టు ఫర్గెట్ వాట్ రమన్దీప్ హస్ డన్.
అతను కూడా మిడిల్ ఓవర్స్లో చాలా బాగా ఆడాడు. మార్కో యాన్సన్ వేసిన సెకండ్ ఓవర్లో ఫిల్ సాల్ట్ కూడా 3 సిక్స్లు కొట్టాడు. బట్ ఆ పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ వేసిన బ్రేక్లు మామూలు బ్రేక్లు కాదు. నటరాజన్ వచ్చాడు, 2 వికెట్లు తీశాడు. వెంకటేష్ డైరెక్ట్గా చేతికి కొట్టి అవుట్ అయ్యాడు మార్కో యాన్సన్కి. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ లాఫ్టెడ్ షాట్ ఆడదాం అనుకున్నాడు, కమిన్స్ అక్కడ ఉన్న ఆ ఒక పర్టిక్యులర్ ఓవర్లో 3 అద్భుతమైన ఫీల్డింగ్ ఎగ్జాంపుల్స్ కనిపించాయి. ఫస్ట్ బాల్ అది 4 వెళ్లకుండా మార్క్రమ్ మిడాన్ దగ్గర ఆపాడు, సో దాంతో స్ట్రైక్ మారి. అండ్ ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక వెంకయ్యర్ 4 కొట్టాడు, ఆ తర్వాత అవుట్ అయ్యాడు. అది కూడా మంచి క్యాచ్కి. శ్రేయస్ అయ్యర్ లాఫ్ట్ చేద్దాం అనుకున్నాడు, కమిన్స్ అక్కడ మిడ్ ఆఫ్లో మంచి క్యాచ్ పట్టుకొని అవుట్ అయ్యాడు. అంతకన్నా ముందు కూడా మంచి ఫీల్డింగ్ అనేది కనిపించింది. వేరే నరేన్ గోటర్ అంటే పరిగెత్తడం కూడా ఎందుకు అనుకున్నాడు. ఐ వాజ్ నాట్ కన్విన్స్ విత్ దట్ ప్లాయ్. నరేన్ ఓపెనింగ్ ఏంటి, ఇదే ఎస్ఆర్హెచ్తో ఆడినప్పుడే నరేన్ ఇంకా ఓపెనింగ్ వర్కౌట్ కాదు వాళ్ళకి అని చెప్పారు. మళ్ళీ గంభీర్ రావడంతో మళ్ళీ అలాంటి ఒక ప్లాయ్ని వాళ్ళు ఎంటర్టైన్ చేశారేమో అనిపించింది. ఆర్ ది జస్ట్ థాట్ స్టార్టింగ్లో 2-3 తగిలాయంటే కనుక కాస్త హెల్ప్ అవుతుంది కదా, అయ్యర్ లాంటి వాళ్ళకి ఎవరైతే వస్తారో దే కెన్ కన్సాలిడేట్ సిచ్యువేషన్ ఏమని అనుకున్నారేమో. బట్ దట్ డిడ్ నాట్ వర్కౌట్. అండ్ అక్కడే రమన్దీప్ అండ్ సాల్ట్ పార్ట్నర్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్గా మారింది. సాల్ట్ వికెట్ పడిన తర్వాత రమన్దీప్ కంటిన్యూ చేసిన విధానం చాలా బాగుంది. ఆ తర్వాత రసల్ కొట్టిన విధానం దాని గురించి వర్ణించడం కష్టంగా ఉంటుంది. ఒక్క ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ అనడం కూడా కరెక్ట్ కాదు. యాక్టివ్ 11 ఎవరైతే ఫీల్డింగ్ చేస్తూ ఉన్నారో అందులో అది ఛాన్స్ అని మనం అంటున్నామంటే కానీ అది కేవలం మార్క్రమ్ బ్రిలియన్స్ వల్ల అయింది. ఆ క్యాచ్ అక్కడ పట్టుంటే 140 for 7 స్కోర్ 207కి వెళ్ళేది, 208కి వెళ్ళేది కాదు. వాళ్ళది క్యాచ్ దాకా వెళ్ళిందని మనం అనుకున్నామంటే కనుక అతని బ్రిలియన్స్, అతను అక్కడ రీచ్ అవ్వగలిగాడు. బట్ ఎస్, కొంచెం స్మార్టర్ బౌలింగ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. మయాంక్ మార్కండే ఒక ఓవర్లో బాగా రన్లకు వెళ్ళడం చూసాం. బట్ ఈ బోల్డ్ వెల్ ఇన్ ద అదర్ 3 overs. షాబాజ్ ఓవర్లో రన్లకు బాగా వెళ్ళాడు, కానీ బ్యాట్తో బాగానే కాంపన్సేషన్ అనేది చేశాడు. స్టార్క్ని కొట్టాడు 6, ఆ తర్వాత మళ్ళీ మీ వరుణ్ చక్రవర్తిని కొట్టాడు ఒక 6, తర్వాత వచ్చే రంగానే రసల్ని ఒక 4 కొట్టాడు. లాస్ట్లో అతను ఉండుంటే కనుక థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇలాంటి మ్యాచెస్ లాస్ట్ సీజనే వాళ్ళు చాలా ఓడిపోయారు. 2-3 ఇలాంటి మ్యాచ్లో ఓడిపోయారు. ఇది ఇంకా క్లోజ్గా వచ్చేసారు, ఎందుకంటే మీకు 17 overs తర్వాత నో ఛాన్స్, 3 overs 60 అబ్సల్యూట్లీ నో ఛాన్స్, ఛాన్సే లేదు. అలాంటిది 1 over 13కి వచ్చింది. అంటే జస్ట్ ఇమాజిన్ 3 overs 60 నుంచి 2 overs 39 టు 1 over 13. సో అంతటి రేంజ్లో ఆ 2 ఓవర్లో మీరు టక్క రన్ను కొట్టారు. ఒక దాంట్లోనేమో మీకు 21 runs, ఒక దాంట్లోనేమో 26 runs. అలా కొట్టిన తర్వాత లాస్ట్లో ఆడలేకపోయారు. అండ్ దట్ ఈస్ హౌ ఫన్నీ ది గేమ్ ఇస్. అండ్ హర్షిత్ రాణా 4 వికెట్లు తీశాడు, ఒకటి మయాంక్ అగర్వాల్ వికెట్ తీశాడు. ఇక లాస్ట్లో 2 వికెట్లు ఎట్లాగో పడ్డాయి అతనికి. అండ్ బ్రిలియంట్ లెవెల్, అంటే 3 వికెట్లు తీశాడు హర్షిత్ రాణా. అండ్ రసల్ 2 వికెట్లు తీశాడు, ఇంపార్టెంట్ వికెట్స్, ఇందాకే మాట్లాడుకున్నాం. బట్ కేకేఆర్ది ఎంత రసల్ కొట్టడని మనం మాట్లాడతామో, ఎస్ఆర్హెచ్ది కూడా అంత క్లాస్ అని కొట్టుడు గురించి కూడా మాట్లాడాలి. అసలు హోపే లేదు, ఇంక అయిపోయింది, భారీ డిఫీట్ ఇది, 40 రన్లతోనో 45 రన్లతోనో ఓడిపోతాం అంటే 1 shot 4 runsతో ఓడిపోయాం, అది కూడా గెలిచేవాళ్ళం కదా అని చెప్పేసి ఎస్ఆర్హెచ్ బాధపడుతుంది. అంటే దానికి కారణం క్లాసన్. అండ్ క్లాసన్ అసలు కొట్టిన కొట్టుడు అటు స్టార్క్ని, తర్వాత కుదిరినప్పుడు రసల్ని, కుదిరినప్పుడు స్పిన్నర్లని పిచ్చ కొట్టుడు కొట్టాడు. అండ్ అలాంటి క్లాసన్ ఎస్ఆర్హెచ్కి లాస్ట్ టైం కూడా చాలా బాగా ఆడాడు. వాజ్ ద లోన్ షైనింగ్ లైట్ అక్కడ లాస్ట్ టైం. ఈసారి కూడా ఈ మ్యాచ్ గెలిపించుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫర్ ఎస్ఆర్హెచ్. కాకపోతే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ది ఎక్స్పెరిమెంట్ విత్ షాబాజ్ వర్క్డ్ ఇన్ బ్యాటింగ్. బౌలింగ్లో అది వర్కౌట్గా ప్లాన్ చేసుకోవాలి. ప్రాబబ్లీ దానికి వనిందో అవసరంగా వచ్చాడంటే యాన్సన్ ప్లేస్లో అవసరంగా ఇస్ ద ఓన్లీ చేంజ్ దట్ దే మైట్ బి లుకింగ్ ఎట్. భువీ ఫస్ట్ 2 overs బాగా వేసాడు, లాస్ట్ 2 overs వెళ్ళాయి. హోప్ఫుల్లీ వాళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత దెర్ మైట్ బి అ ప్రాపర్ కమ్బ్యాక్ అనేది ఆలోచిద్దాం. బట్ కేకేఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దెర్ ఆర్ 3-4 things దట్ వర్క్ బ్రిలియంట్లీ ఫర్ దెమ్. ఫస్ట్లీ రమన్దీప్ అంత బాగా ఆడడం, అతని మీద ఫెయిత్ పెట్టడం, అదొక జెన్యూన్ ఆల్రౌండర్. జెన్యూన్గా అతను రసల్ ముందే అతను పంపించి ఆడమని చెప్పారంటే కనుక తన మీద ఉన్న నమ్మకం అనేది బాగా వర్కౌట్ అయింది. అండ్ అగైన్ మళ్ళీ డొమెస్టిక్ సర్క్యూట్ నుంచి అతన్ని చూసి తెచ్చుకున్న తర్వాత అతను డెలివరీ చేశాడు, గ్రేట్ పాజిటివ్ అది. రింకు ప్లేడ్ వెల్, ఇంకా రింకు గురించి ఇది జస్ట్ ఓకే ఇన్నింగ్స్ అని చెప్పాలి అతను సెట్ చేసిన స్టాండర్డ్స్కి. బట్ చాలా అద్భుతమైన పార్ట్నర్షిప్ అది. హర్షిత్ రాణా బౌలింగ్, స్టార్క్ అని లాంటి బౌలర్, ఇంటర్నేషనల్ బౌలర్, 25 కోట్లు తీసుకున్న బౌలర్, దాదాపు 25 రన్లకు వెళ్ళాడు ఆ ఓవర్లో, ఇంతకన్నా ఎక్కువకి వెళ్ళాడు. అలాంటి బౌలరే చేతులు ఎత్తేసినప్పుడు, రసల్ వైపు తిరగకుండా రాణా వైపు తిరిగినప్పుడు అతను వచ్చి బౌలింగ్ చేసి డోంట్ ఫియర్ ఐ ఆమ్ హియర్ అని చెప్పడం, సరే ఆ ఫ్లయింగ్కి సెండ్ ఆఫ్లో కొంచెం అతిగా అనిపించి ఉండొచ్చు కొంతమందికి, అండ్ అది కరెక్టే. కానీ 2 6లు కొట్టిన తర్వాత వికెట్ పడ్డం, మ్యాచ్ గెలిపించిన తర్వాత ఆ ఉత్సాహంలో అలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవన్నింటిని పక్కన పెట్టచ్చు. బట్ ద వే హీ బౌల్డ్ ఈజ్ ఎ గ్రేట్ సైన్. నేను ఆల్రెడీ ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టా, మనం బ్యాటింగ్ గురించి మాట్లాడతాం, లెట్స్ ఆల్సో లుక్ ఎట్ దిస్ ఐపీఎల్ ఫ్రమ్ అ బౌలర్స్ పర్స్పెక్టివ్ అని. ఐ థింక్ హర్షిత్ రాణా
ఆ ఒక్క యాంగిల్లో మాత్రం బ్రిలియంట్గా అతనికి మార్కులు వస్తాయి. సుయాష్ పెద్దగా చేసింది లేదు, బట్ ఆ ఫీల్డింగ్ బాగా చేశాడు, అది వేరే విషయం. బట్ ఈ రెండు పాజిటివ్స్ కేకేఆర్ విల్ బి లుకింగ్ ఎట్ దమ్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ. రైట్, వీళ్ళు బాగానే ఉన్నారు అని చెప్పి. అండ్ ఇంకొకటి వాళ్ళకి బాగా కలిసి వచ్చేది ఏంటంటే, ఎస్ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ వాళ్ళు ఓడిపోయేదాకా తెచ్చుకోగలిగారు, బట్ అంతకన్నా ముందు మ్యాచ్ అయిపోయింది అనే దానికి 200 దాకా తీసుకెళ్ళగలిగారు. సో అక్కడ నెగిటివ్ టు పాజిటివ్ వెళ్ళారు, అதாவது పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళారు, మళ్ళీ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళారు, వేర్ దే వర్ ఏబుల్ టు హోల్డ్ దేర్ నవ్. అది కూడా వాళ్ళకి 3 కలిసి వచ్చే అంశాలు. సో ఇటువంటి క్లోజ్ కాల్స్ వచ్చినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే ఇది ఒక ట్రెండ్ లాంటిది సెట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎస్ఆర్హెచ్ ఆలోచించుకోవాలి. ఆల్రెడీ ఇట్ ఈస్ లైక్ చూసింగ్ ఫ్రమ్ ప్లెంటీ. ఇదేంటి పరిస్థితి అని రకరకాల డౌట్లు ఉండనే ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఈ కాంబినేషన్ అనేది చాలామంది ఊహించుండకపోవచ్చు. ఇదేంటి ఈ కాంబినేషన్? కోర్స్ హెడ్ వద్దని 2-3 చెప్పే ఉంటారు నాతో పాటు, అది వేరే విషయం. బట్ ఎప్పుడైతే ఈ ఒక సుందర్ ఓవర్ షాబాజ్ అని షాబాజ్ ఓవర్ సుందర్ అని అనుకున్నారు, యాన్సన్ అండ్ అలాగే కమిన్స్, భువి ఇట్లా ఏదైతే అనుకున్నారో నటరాజన్, ఉమ్రాన్ మలిక్ లేకుండా, దిస్ సీమ్ టు బి వర్కింగ్. ప్రాబబ్లీ ఇంకా ఉమ్రాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి ఎక్స్ట్రా పేస్ కండిషన్స్ మీద, లేదంటే కనుక ఇంకొంచెం మిడిల్ ఓవర్స్లో స్పిన్ ద్వారా ఏమైనా చేయగలగాల, లేదంటే అభిషేక్ శర్మ చేత ఏమైనా బౌలింగ్ వేయించగలరా, క్యాన్ దే హ్యావ్ మయాంక్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్, ఇలాంటివి కొన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బట్ దిస్ మ్యాచ్ మామూలుగా మంచి ఎంజాయ్మెంట్ అనేది ఇచ్చింది. కేకేఆర్ ఫ్యాన్స్ బై జూబిలియంట్, ఎస్ఆర్కే కూడా వెళ్ళాడు స్టేడియంకి. అండ్ ఒకనొక దశలో అయితే క్లాస్ నా 6 కొట్టేసరికి ఎస్ఆర్హెచ్ గ్యాంగ్లో కావ్య అండ్ ఎవ్రీ అదర్స్ సెలబ్రేటింగ్. లాస్ట్లో ఎస్ఆర్కే సెలబ్రేట్ చేసుకోవడం చూడాల్సి వచ్చింది. బట్ అది ఎవరు సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని పక్కన పెడితే కనుక దేర్ వాజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎట్లా కమ్బ్యాక్ ఇవ్వచ్చు బౌలర్స్. యాన్సన్ అగైన్ మిడిల్ ఓవర్స్ వచ్చినప్పుడు బాగానే బౌలింగ్ చేసాడు అనిపించుకున్నాడు. సో కొన్ని దగ్గర ఇది మిస్ అయింది, అది మిస్ అయింది మనం మాట్లాడుకుంటున్నాం. షాబాజ్ ఆ షాట్ ఆడకుండా ఉండుంటే, ఒక సింగిల్ కోసం వెళ్ళుంటే నెక్స్ట్ బాల్ ఫినిష్ చేసేసేవాడేమో అసలు. ఇలాంటి ఆలోచన. మార్కో యాన్సన్కి ఆ బాల్ వచ్చిన క్లాస్ అని ఉన్నాడు కాబట్టి యాన్సన్ 6 కొట్టలేదు, లేదంటే కనుక అతనే కొట్టేవాడేమో, అతను కొట్టేసి ఉంటే అయిపోయేదేమో ఇంకొక ఆలోచన. సో ఇఫ్స్ అండ్ బట్స్ వైపు డిస్కషన్స్ వెళ్తూ ఉంటాయి. బట్ ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ టేక్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఫ్రమ్ దిస్ డిఫీట్. ఓడిపోయినా కూడా కొంచెం బాధ పెడుతుంది, 2 రోజులు బాధ పెడుతుంది, బట్ కొన్ని పాజిటివ్స్ తీసుకోవచ్చు. కేకేఆర్ విల్ బి జూబిలియంట్. ఒకటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇండియన్ కోహార్ట్, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయ్యాడు, నితీష్ రాణా ఫెయిల్ అయ్యాడు, రివర్స్ స్వీప్ ఆడబోయి ఫెయిల్ అయ్యాడు మయాంక్ మార్కండే బౌలింగ్లో. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇఫ్ దే స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్, థింగ్స్ ఎలా ఉంటాయి అనే అవుట్లుక్లో వాళ్ళు ఆలోచిస్తారు. ఫెంటాస్టిక్ మ్యాచ్ చూసాం. రేపు డబుల్ హెడర్లు ఉన్నాయి, ఆ వీడియోలు కూడా మేము ముందుకు వస్తాయి. టిల్ దెన్